భాగ్యనగరాన్ని ఇంకా విశ్వస్థాయి నగరంగా గుర్తింపు పొందించడానికి ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్తో పాటు ఒక త్రిబుల్ పేరిట భారత ప్రభుత్వం పూర్తిగా తన సొంత నిధులతోటి ఒక త్రిబుల్ ఏర్పాటు చేయాలని దాని మొత్తాన్ని రెండు భాగాల కింద, ఒకటి హైదరాబాద్కు నార్థన్ ఉత్తరం వైపు ఒక భాగంగా విభజించి, దక్షిణం వైపు ఒక భాగంగా విభజించి, రెండు పార్ట్లుగా నార్థన్ పార్ట్, సదరన్ పార్ట్ అనే రెండు పార్ట్లుగా విభజించి ఇప్పటికే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో చాలా మంది మిత్రులలో, చాలా గ్రామాలలో ఒక రకమైనటువంటి అపోహ ఏముందంటే, పేదోళ్ళ భూములు లాక్కుంటున్నారు, పెద్దోళ్ళ భూములకి వెళ్ళి రింగ్ రోడ్ని పక్కకు అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలైన్మెంట్లు మారిపోతూ ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయి లోపల పీడీ నేషనల్ హైవేస్ తోటి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రజెంటేషన్, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాతనే ప్రజల్ని చైతన్యవంతం చేసి త్వరలోనే త్రిబుల్ నార్థన్ పార్టీ ప్రారంభించేందుకు సహకరించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తానని చెప్పి ఈరోజు నార్థన్ పార్టీకి సంబంధించినటువంటి పీడీ కార్యాలయం గజ్వెల్లో ఉంది. అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మీకు తెలియని విషయం అని కాదు, అందరికీ తెలిసిన విషయమే. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంటే ముందు కొండాపూర్ సదాశివపేట మధ్యలో పెద్దాపూర్, గిర్మాపూర్ అనేటువంటి ఒక రెండు గ్రామాల మధ్యలోంచి ఈ నార్థన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. గిర్మాపూర్ గ్రామం నుంచి కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోంచి ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది. దీన్ని నార్థన్ పార్ట్ అక్కడ స్టార్ట్ అవుతుందని చెప్తారు. మొత్తం నార్థన్ పార్ట్ వచ్చి 158.645 కిలోమీటర్లు, 158.645 కిలోమీటర్ల పొడుగు ఈ నార్థన్ పార్ట్ రోడ్ అనేది ఇప్పటికే ప్రభుత్వం గుర్తించినటువంటి గ్రామాలకు సంబంధించి భారత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిరంటే ఒక సర్వే సంస్థను పిలిచి 2019-20 మధ్యలో నరేంద్ర మోడీ గారు త్రిబుల్ ఇస్తామని ప్రకటించిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఎట్లా పోవాలి, రోడ్డు ఏ రకంగా పోతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి ఇచ్చి దీని మీద కొన్ని ప్రతిపాదనలు పంపని చెప్పి అడగడం జరిగింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఆ ప్రైవేట్ ఏజెన్సీ మొత్తం 3 ప్రతిపాదనలు ఇచ్చింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని 3 రకాలుగా త్రిబుల్ ఎట్లా నిర్మించవచ్చని 3 రకాలైనటువంటి ప్రతిపాదనల్ని NHAI ముందు ఆప్షన్ ఏ, బి, సి కింద 3 కింద ఈ 3 ప్రతిపాదనల్ని 3 రోడ్లని కూడా ప్రైవేట్ సర్వే సంస్థ భారత ప్రభుత్వం ముందు ఉంచింది. దాంట్లో ఆప్షన్ ఏ కింద ఉన్నటువంటి రోడ్డు 158.645 కిలోమీటర్లు ఉంటే, ఆప్షన్ బి కింద ఉన్న రోడ్డు 171.9 కిలోమీటర్లు ఉంది. ఆప్షన్ సి కింద వచ్చినటువంటి రోడ్డు 129.71 కిలోమీటర్లు. సో ఏ రోడ్డుని సెలెక్ట్ చేస్తే తక్కువ నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ గ్రామ పంచాయతీలు, ఎక్కువ మండలాలు, ఎక్కువ జిల్లాలని కవర్ చేయొచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆప్షన్ ఏగా ఇచ్చినటువంటి 158.645 కిలోమీటర్స్ అనేటువంటి నార్థన్ ఏరియా రోడ్డుని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరం లోపల గుర్తించి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని 6 డిసెంబర్ 2021 రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 6 డిసెంబర్ 2021 రోజు త్రిబుల్ నార్థన్ రీజియన్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ని గూగుల్ మ్యాప్ల ద్వారా అప్లోడ్ చేస్తూ ప్రజలందరికీ అందుబాటు లోపల 6/12/2021 రోజు భారత ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించి భూసేకరణ కోసం అని చెప్పి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. భూసేకరణ ప్రతిపాదన ప్రారంభించి ఈ ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, లోకల్గా ఉండేటువంటి జిల్లా కలెక్టర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ భూసేకరణ కార్యక్రమాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా భారత ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులని పూర్తి చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని నేను అనను, అలక్ష్యం వహించిందని నేను చెప్పను. కానీ పని మాత్రం 2021 డిసెంబర్ నుంచి ఇలా మనం ఉన్న 2024 డిసెంబర్ దాకా నత్తనడకనే సాగిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇంకా ఎందుకు చేస్తలేరు అని చెప్పి ఊకే ఇబ్బంది పెడుతున్నప్పుడు
సుమారు 15,239 కోట్లతోటి ఈ 158.645 కిలోమీటర్ల రోడ్డుని వేసేందుకు భారత ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 15,239 కోట్లు 158.645 కిలోమీటర్లకి వేయడం కోసం అని చెప్పి దీన్ని చేసిర్రు. కావలసినటువంటి భూమి ఎంత అంటే 1,933 హెక్టార్ల భూమి కావాలని చెప్పి ఈ రోడ్డు వేయడానికి కావాల్సినటువంటి భూమి 1,933 కిలోమీటర్లు మామూలు హెక్టార్లు మామూలు భూమి అయితే ఫారెస్ట్కి సంబంధించి సుమారు 72 ఎకరాల భూమి కావాలని ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం పూర్తి చేసేందుకు సుమారు 5,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి భారత ప్రభుత్వం 2021 నుంచి తెలంగాణకి మణిహారంగా భాగ్యనగరాన్ని మరింత తీర్చిదిద్దేందుకు ఒక త్రిపులార్ని ప్రతిపాదించి ఆ రోజు నుంచి ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 4 జిల్లాల గుండా ఈ నార్థన్ రోడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి 4 జిల్లాల గుండా ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ పోతే దాదాపు భాగ్యనగరం నుంచి 50 కిలోమీటర్ల రేడియస్ తోటి అనేక గ్రామాలు హైదరాబాద్ తోటి అనుసంధానం కావడానికి వ్యవసాయం, వాణిజ్యం, కొత్తగా రాబోతున్నటువంటి ఇండస్ట్రీస్, అన్ఎంప్లాయ్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ త్రిబులార్ని పూర్తి చేయమని చెప్పి భారత ప్రభుత్వం పలు దఫాలుగా ఒత్తిడి తీసుకొస్తుంటే దాదాపు సంగారెడ్డి జిల్లాలో 19 గ్రామాల గుండా ఈ రోడ్డు పోతా ఉంది. సంగారెడ్డి జిల్లాలో 25.188 కిలోమీటర్లు సంగారెడ్డి జిల్లా గుండా పోతుంటే మెదక్ జిల్లాలో 25 గ్రామ పంచాయతీల గుండా పోతా ఉంది. 41.92 దాదాపు 42 కిలోమీటర్ల రోడ్డు మెదక్ జిల్లా గుండా పోతుంది. సిద్దిపేట జిల్లాకు వస్తే 31.7 కిలోమీటర్లు 17 గ్రామ పంచాయతీల గుండా ఈ ఇది పోతుంది. యాదాద్రి భువనగిరిలో 23 గ్రామ పంచాయతీలు ఎఫెక్ట్ అవుతాయి. దాదాపు 60 కిలోమీటర్లు 59.701 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఆ జిల్లా గుండా పోతుంది. సో చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ ద్వారానే నష్టపోయినాం, మళ్ళీ త్రిబులార్ ఏంది అని అడుగుతా ఉన్నారు. సో బేసికల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ 20 సంవత్సరాల క్రితం జనాభా అవసరాల కోసం నిర్మించింది. ఏ దేశమైనా చాలా మంది చెప్తారు అమెరికా అభివృద్ధి చెందిన దేశం అని చెప్తారు. అమెరికా అభివృద్ధి చెందింది ఎందుకంటే కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ప్రజలు ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి అది సౌలతి కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాదాపు 35 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ రోడ్డు ట్రావెల్ చేస్తూ వస్తుంది. సో చాలా వరకు 10 జిల్లాలకి ఇది కవరేజ్ ఇస్తూ వస్తుంది. దీనివల్ల ప్రజలు తాము పండించిన పంటని, తమ వాణిజ్య వ్యవసాయ ఉత్పత్తుల్ని ఓపెన్ మార్కెట్లో ఎక్కువ కాస్ట్కి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గిర్మాపూర్లో కొంత భాగం, నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డిపల్లి వద్ద కొన్ని అపోహల వల్ల రైతుల నుంచి కొంత ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికీ కూడా అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా ఈ త్రిబులార్కి శంకుస్థాపన చేయాలనేటువంటి దిశగా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కానీ లేదా కంపెన్సేషన్ పేమెంట్ విషయం లోపల కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రజలు కొంతవరకు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి త్రిబులార్ విషయంలో ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బందులు వస్తే మీ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఖచ్చితంగా మీతో అండగా ఉంటానని, మీ సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత తొందరగా ఈ రోడ్డు నిర్మాణ పనులని ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఆయా గ్రామాల ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. బేసికల్గా ఈ రోడ్ వేయాలని అనుకున్నప్పుడు దీన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని నితిన్ గడ్కరీ గారు ఆలోచించారు. ఎందుకంటే ఊర్ల మధ్యలోంచి పోతే అనేక వాణిజ్య వ్యాపార సముదాయాలు, విలువైనటువంటి భూములు నష్టపోతాయి. కాబట్టి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పంట పొలాల ద్వారా ఈ రోడ్డును పంపిస్తే, అందుకనే దీని పేరే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి గడ్కరీ గారు ప్రతిపాదించారు. దానివల్ల ఏం జరుగుతుంది, అక్కడే పక్కనే ఉన్నటువంటి డైరీలు, పోల్ట్రీలు వాళ్ళు పండించినటువంటి పంటలన్నీ వెంటనే ఆ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఏరియాకి ట్రాన్స్పోర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల రైతుల భూముల విలువలు కూడా వారు ఊహించిన దానికంటే ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి ద ఇంటెన్షన్ ఆఫ్ లేయింగ్ త్రిబులార్ ఈజ్ గ్రీన్ ఫీల్డ్ వేసి రైతన్నల మేలు కోరుకోవాలి. రైతన్నలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తే వారు పండించిన కూరగాయలకి, వాణిజ్య పంటలకి సరైనటువంటి మార్కెట్ వస్తుంది. ఈ నామల పేరిట ఎక్కడైనా దేశవ్యాప్తంగా అమ్ముకోవడానికి ఒక అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ రకంగా ఆలోచించడం. అనేక జాతీయ రహదారులు, అనేక రైల్వే లైన్లు, అనేక మెట్రో స్టేషన్లను కలుపుతూ ఈ రోడ్డుని ఎక్స్టెన్షన్ తీసుకుపోతుంది. ఎందుకంటే విస్తృతంగా గ్రామాలని భాగ్యనగరంతో కలిపి ప్రజలకు మేలు జరగాలనేది ఈ త్రిబులార్ వేయడం వెనకాల ఉన్నటువంటి భారత ప్రభుత్వ ఉద్దేశం. 1-2 గ్రామాలు